మంచిగా ఆనందంగా ఉందామని, దేవాలయ నిర్మాణము ప్రతి ఒక్కటి కూడా పాల్పంచుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు అందరూ రిటైర్మెంట్ అంటే మళ్ళీ యూత్ అయినట్టే లెక్క. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా అందరూ అమ్మవారి సేవలో పాలు పంచుకుంటారని. నాకు రామారావు సార్ అంటే ప్రతిరోజు ఏదైనా పోదాం అనగానే 8 గంటలకు పోదాం సార్ అనగానే కరెక్ట్గా 8 గంటల వరకు వచ్చేస్తాడు. అటువంటిది జలాల్పూర్ అందరూ కూడా అనేది అంటే, అరే రామారావు సార్ ఎప్పుడు పోనాడు అమ్మవారి దగ్గరికి పోతుండని చెప్పేసి అందరూ కూడా కొంత వింతగా చూసేది అందరూ. ఇప్పుడు అందరు కూడా ఏంటంటే సార్ను ఆదర్శంగా తీసుకొని, మనం రామారావు సార్ పోయినప్పుడే మనం గుడికాడికి ఎందుకు పోవద్దు అనేది ఆదర్శంగా తీసుకొని రావడానికి ముఖ్యంగా ఆదర్శ పురుషుడు జలాల్పూర్కే. అటువంటి విషయంలో పాల్పంచుకున్నందుకు, మీ అందరితో ఉన్నందుకు నేనందరూ, ఎందుకంటే మనం అందరం ఒకే తల్లిదండ్రికి పుట్టకపోయినా మనమందరం సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నాకంటే పెద్దోళ్ళందరూ నా తల్లిదండ్రులుగానే భావిస్తూ మిమ్మల్ని అందరినీ నొప్పించే మాటలు ఏమైనా అంటే నన్ను క్షమిస్తారని, మళ్ళీ ఇంకో యాత్ర కూడా మీరు అందరూ వస్తారని, దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకుంటారని, మీరు ఏ పని చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉంటానని మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.